దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వ జగత్రక్షకుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. ఆయన నీ త్రావలను సరాలము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ప్రియా సర్వ జగత్రక్షకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప నిరంతరం మీతో ఉండాలని ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మనం జీవగల దేవుని బిడ్డలం, సర్వాధికారైన దేవదేవుని బిడ్డలం, సర్వ జగత్రక్షకుడైన బిడ్డలం. మన ప్రియ ప్రభు మనందరినీ ఆదరించడానికి, హక్కును చేర్చుకోవడానికి పరమును విడిచి భూమి మీదకి వచ్చి మనందరికీ జయవిజయం తెచ్చిన మహామహుడైన దేవదేవుడు మన తన శాశ్వత కృపను చూపుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కుమారుని యందు నమ్మికుంచాలి. దేవుని ఎడల ఉంచు నమ్మకాన్ని బట్టి మన జీవితంలో విజయవంతమైన కార్యం జరుగుచున్నది. దేవుని ఎడల ఉంచు నమ్మకం, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మికించు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రావలను సరళం చేసి నీకు జయమును విజయమును అనుగ్రహించగల సర్వప్రియ జగత్రక్షకుడే దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్న మహామహుడైన పూర్ణ హృదయంతో నమ్మికుంచండి. నమ్మకంగా నుండి ఆయన మీద ఆనుకోనండి, ఆయనను గట్టిగా పట్టుకోనండి, దానిని వెల్లడి చేయండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ప్రియ ప్రభు తప్ప మరొక ఆధారం మనకు లేదు. యెహోవా యందు నమ్మికుంచువాడే ఆయన మీద ఆనుకోగలడు. పాత నిబంధన గ్రంథమందు దేవుని అందుంచు నమ్మకమును అసలైన పునాదిగా ఉన్నది. జ్ఞానవంతులు దేవుని యందు నమ్మికుంచి ఆయన ఆజ్ఞానుసారముగా తమ జీవితాలను అమర్చుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి లేక వస్తువు మీద ఉంచబడిన దృఢమైన విశ్వాసము, అనుకోగలిగిన స్వభావమును, ఆయన విశ్వాస్యత, నీతి. దేవుని బిడ్డలారా, నమ్మకమును బట్టియే ప్రపంచము సాగిపోచున్నది. ప్రభుత్వము, ప్రపంచ సంస్థలు యావత్తు నమ్మకం మీదనే ఆధారపడుచున్న జీవగల దేవుని బిడ్డలారా. వివాహమను వ్యవస్థలో భార్య తనకు నమ్మకముగా నుండునని భర్త తలంచుచున్నాడు. ఆ ప్రకారమే భర్త తన్ను చివరి వరకు కాపాడునని భార్య నమ్ముచున్నది. లోకులు బంధుత్వమందు నమ్మకమును పునాదిని బట్టియే సాగుచున్న దేవుని బిడ్డలారా. యోమందును పరమందును మనం ఖచ్చితంగా అనుకోగలిగిన ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. సమస్యలతో నిన్న ఈ లోకమందు మనం ఒంటరిగా నిలవలేం. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూలతో పోరాడుచున్నాం. మనలను సంరక్షించి నడిపించుటకు క్రీస్తు మీదనే మనం ఆధారపడాలి. దేవుని బిడ్డలారా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ఆ మహోన్నతుడు పరిశుద్ధుడైన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాడే మనలను ఆదుకోగలిగిన వాడై ఉన్నాడు. ఆయన మన జీవితంలో విజయవంతమైన కార్యములు చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు. అధైర్యపరకండి, సోలుపోకండి, సమస్యలకండి. మనం నమ్మిన దేవుడు సమర్థుడని, శక్తిమంతుడని నిరీక్షణ కలిగి, గురి కలిగి ఆయనతో కొనసాగండి. రాజు దావీదు తన పితరుల చరిత్రను చదివిన తరువాత, మా పితరుల నీ యందు నమ్మికుంచెను, నీవు వారిని రక్షించితివి అని చెప్పుచున్నాడు. కీర్తన 22వ అధ్యాయం 4వ వచనంలో. దేవుని బిడ్డలారా, కదల్చబడని స్తంభమగు ప్రభు ఎడల నమ్మకం ఉంచండి, ఆయన మీదనే ఆనుకోనండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడని, మరణం వరకు ఆయన మనల్ని నడిపించగల సర్వ జగత్రక్షుడని, సర్వోన్నతుడని, మహోన్నతుడని, పరిశుద్ధుడని ఆయనను నిరీక్షణ గురి పెట్టండి. ఆ నమ్మకం మీ ఆత్మ సంబంధమైన జీవితము యొక్క ప్రథమ స్తంభంగా ఉండునని నేను జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉండవంటకు రుజువై ఉన్నది. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యం పొంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేడు మీరు కూడా జీవగల దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో చేస్తున్న ప్రతి కార్యం బట్టి సాక్షులుగా నిలవండి. ఆ జీవగల దేవదేవు నామానికి మహిమార్థంగా కొనసాగండి. ఆ సర్వాధికారి, సర్వప్రియ జగత్రక్షుడు, సర్వాధిలోక న్యాయాధిపతి అయిన ప్రభు నామానికి మహిమార్థంగా మోకాళ్ళలోని 2 చేతులు ఆయన తట్టెత్తి ప్రార్థించండి. మీ ప్రార్థనకి ప్రతిమల గొప్ప దేవుడే, మీ ప్రార్థనకు జయం వల్ల గొప్ప దేవుడే. లోకం మనల్ని ఏడిపిస్తుంది, ప్రభు మనలను ఆదరిస్తున్నాడు. ఏడిపించే లోకంతో మనం ఎక్కువ కాక, మనల్ని బలపరిచే, మన స్థిరపరిచే, మనల్ని ఆదరించే, మనకు జయమనుగ్రహించే సర్వ జగత్రక్షుడి వైపు మీ చేతులెత్తి
ఆయన నామాన్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించి ప్రార్థించండి. ఆయన తన అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించి మీ కళ్ళల్లో కన్నీటిని నాట్యంగా మార్చగల గొప్ప దేవుడు. మీ లోటుపాట్లను సవరించి మీ అక్కర్లను తీర్చి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి తన దూతలు మీకు ఎస్కాట్కి ఇచ్చి మీకు మీ కుటుంబానికి మీ బిడ్డలకి కంచి వేసి తన కంచిగల తోటలో బలపరిచి ఉత్తమ దాక్షలు ఆయనతో మిమ్మల్ని అంటుకట్టగల గొప్ప ప్రియ ప్రభు మనకుండగా అధైర్యపడకుండా ప్రభులో కొనసాగండి. ప్రభు కృప నిరంతరం మీతో ఉండుగాక. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు పాదస్థానంలో ప్రార్థించడానికి దేవుని సేవకుడిగా నేను మీ కొరకు మీ యొక్క అవసరాల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను. రండి, మనం ఏకంగా కూడి యెహోవా దేవుని నామమున ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ జగత్రక్షకుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపామయుడా నీకు స్తోత్రాలు. అయ్యా, నీ ప్రియ బిడ్డలు, నువ్వు ప్రేమించిన బిడ్డలండి. అయ్యా, మీ బిడ్డల ప్రతి అవసరాల అక్కల్లో తీర్చండి, లోటుపాట్లు సవరించండి, సమాధానపరచండి, నెమ్మది దయచేయండి. బిడ్డలందరూ నీతో కొనసాగుచుండగా ఈ దినచర్యలో మీ ఆత్మకార్యం జరిగించి దేవా, బిడ్డల జీవిత కాలంలో ఆశ్చర్యకరమైన కార్యం, సత్యస్వరూపని, సర్వాధికారమని మీరేని బిడ్డలని నామానికి ఇంకనూ మహిమార్థంగా జీవించడానికి మీ కృపాక్షేమం బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.